అభివృద్ధి అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకనే ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికని రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా స్ట్రీట్ లాంగ్వేజ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పెట్టుకుని మరి స్ట్రీట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. అసలు చేసింది ఏమీ లేదు కాబట్టే 2 ఏళ్లు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప, ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేం చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా మహానాడులో? ఏదీ లేదు. ఇక 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మీరు జగన్ గారి పేరు లేకుండా ఒక్క ప్రసంగం కూడా చేయలేకపోతున్నారంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనపై ఎంత భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత వణుకుంది అనేది అర్థమవుతోంది. చాలా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఏమన్నా అంటే దిగజారిపోయి, మీ స్థాయికి దిగజారిపోయి వీధుల్లో మాట్లాడుకుంటారు చూసారా, అలాంటి మాటలు మాట్లాడతారు గౌరవ పదవుల్లో ఉన్న మంత్రులు, అధికారులు. ఇక మహిళా రిజర్వేషన్ల గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు. ఆయన ఏమంటారంటే మహిళలకు 33% సీట్లు ఇస్తాం అంటూ లోకేష్ గారు ప్రకటన చేశారనమాట. ఈ ప్రకటన కూడా ఒక డైవర్షన్ ప్రకటనే. ఎందుకంటే ఈ రోజున ఎలాగో మహిళా రిజర్వేషన్లు దేశం అంతటా రాబోతున్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. ముందుగానే వాటి క్రెడిట్ ని దొంగలించే ప్రయత్నం అన్నమాట ఇది. అంటే ఎలాగో దేశమంతా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకగ్రీవంగా ఉంది, అది ముందే మనం చెప్పేసాం అనుకోండి, అది ముందే మన క్రెడిట్ లో పడిపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన అన్నమాట. అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ ఇది అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ బై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు. అసలు మీరు మహిళల గురించి మాట్లాడే ముందు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి చెప్పండి. అసలు ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీరు మహిళల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడుతారు. కానీ ఆడబిడ్డ నిధి అన్నారు. 18 నుండి 59 ఏళ్ల వయసున్న మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాము అన్నారు. 2 ఏళ్లు అయింది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇచ్చింది మాత్రం గుండు సున్నా. ఇచ్చింది గుండు సున్నా. ఇక గ్యాస్ సిలిండర్లు అన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 2 ఏళ్లు అయింది. 6 సిలిండర్లు రావాలి. ఇచ్చింది 1 లేదా 2. ఇక ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్ అయితే అసలు ఎంత ఊదరగొట్టారంటే అసలు చివరికి దాన్ని కేవలం ఒక 5 కేటగిరీలకి మాత్రమే పరిమితం చేశారు. ఇక 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి నెలకి 4000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మళ్లీ గుండు సున్నా. తల్లికి వందనం అన్నారు. 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారండి. 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారు ఈ పథకం ద్వారా. ఏంటి మీరు చేసింది మహిళలకి? ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు అంటూ ఇలా జగనన్న ప్రవేశపెట్టిన మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగించేటువంటి ఎన్నో పథకాలని మీరు రద్దు చేశారు. ఇది మీరు మీ ప్రభుత్వంలో మహిళలకి చేసింది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడొచ్చి మహిళా స్వావలంబన, మహిళా సాధికారత గురించి మాట్లాడితే కామెడీ ఉంది. నిజంగా కామెడీ ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రి కొడుకుల మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయాన్ని ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత సకల శాఖ మంత్రి గారు గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ నమ్మట్లేదు ఈ రోజున మీ మాటలు. ఏ ఒక్కరూ నమ్మట్లేదు. అసలు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో దేశమంతా ఒక్కటిగా ఉన్న ఈ టైంలో, త్వరలో ఎలాగో ఆ బిల్లు పాస్ అవబోతున్న టైంలో దాన్ని మీ క్రెడిట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అసలు నిజంగా మహిళలకు 33% రిజర్వేషన్ అన్నప్పుడు అందరికంటే ముందుగా దాన్ని ఒప్పుకుంది, దాన్ని అంగీకరించింది, దాని పాలనలో ఆచరణలో చేసి చూపించింది మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఆయన మీలాగా మాటల వరకే ఆగిపోలేదు, చేతల్లో చేసి చూపించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి 33% రిజర్వేషన్ ని ఉమెన్ కి నేను ఆమోదిస్తున్నాను అని. అసలు మీరేంటి సార్ ఆమోదించేది? మీరు ఆమోదిస్తారు, అమలు చేయరు. అమలు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆమోదించడం ఏంటి? త్వరలో ఎలాగో పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ అవబోతోంది, ఎలాగో 33% రిజర్వేషన్ దేశమంతటా రాబోతోంది ఉమెన్ కి. ఈ రోజున మీరు మీ అబ్బాయి కలిసి అదేదో మీ సొంత బ్రెయిన్ చైల్డ్ అన్నట్టు మాట్లాడతారేంటి? వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి పనులు, వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులకి ఎలా అయితే మేము తెచ్చాము అని క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారో అలాగే సేమ్ టు సేమ్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. నిన్న మహానాడు వేదికలో అది క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అయినా అసలు మీ రాజకీయ జీవితం అంతా కూడా ఇలాగే కొనసాగుతోంది. ఎంతసేపు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమయ్యారన్న విమర్శల మధ్య ఈ రోజున సడన్ గా ఆయన మీద గౌరవం పెరిగిపోయి చెప్పులేసిన సంగతి కూడా మర్చిపోయి ఆయన మీద ఈ రోజు ఆయన మా తాతగారు అంటూ దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏవి మర్చిపోరు, ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇక తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీ ఎవరిదండి? ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరు హత్య రాజకీయాలు చేస్తారు? ఎవరు మనుషుల్ని చంపేస్తారు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా, చాలా నిశితంగా, వివరంగా ప్రతి ఒక్కటి వివరించిన తర్వాత మీరు ఇన్నాళ్లు చేసినవన్నీ అబద్ధపు విమర్శలు అన్న విషయం ఈ రోజున కొత్తగా ఓటు హక్కు రాబోయే న్యూ ఓటర్ కి కూడా క్లియర్ గా అర్థమైంది, క్లియర్ గా తెలుసుకున్నారు. ఈ రోజున యూత్ అంతా కూడా నిజంగా జరిగింది ఇది అన్న విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వివరించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. నిజంగా మీ మనస్సాక్షికి అట్లీస్ట్ నిజాయితీగా ఉండి నిజం చెప్పండి, ఎవరివండి హత్య రాజకీయాలు? ఎన్టీఆర్ గారి మరణానికి కారకులు ఎవరు? ఎన్టీఆర్ గారి మరణానికి వంగవీటి రంగా గారు ఎలా చనిపోయారు? మల్లెల బాబ్జీ గారు ఎలా చనిపోయారు? పింగళి దశరథరామ్ గారు ఎలా చనిపోయారు? రాజారెడ్డి గారు ఎలా చనిపోయారు? చివరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు కూడా ఈ రోజున ధైర్యంగా రోడ్డు మీద ఎలా తిరగలుగుతున్నారు? మీ అండదండ వల్ల కాదా? అంతెందుకు సచివాలయ ఉద్యోగులు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులు 100 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ ఆత్మహత్యల కారకులు ఎవరు? మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అక్టోబర్ 2, 2019 దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒకటే రోజున 1,20,000కి పైగా సచివాలయ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు. దిస్ ఇస్ ద ఆల్ టైమ్ రికార్డ్. ఇండిపెండెన్స్ తర్వాత మన దేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సచివాలయ ఉద్యోగుల్ని అక్టోబర్ 2, నేను డేట్ కూడా చెప్తున్నాను, అక్టోబర్ 2, 2019 1,20,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. యువకులు వాళ్ళందరూ కూడా, ది యంగ్ జనరేషన్. దానికి కారకులు ఎవరు? మీరు కాదా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరివి హత్య రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీ అని? ఈ ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పాలనతో వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. దాదాపుగా 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ?
మాటలు మాట్లాడడం కాదు, ఇవాళ రేపు ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ అందరికీ అందుబాటులో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి మాట్లాడే ముందు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడతారు మీరు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఇంకా మీరే మాట్లాడాలి. ఈ రోజున ఏ ఒక్క మహిళ అయినా ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగలరా? ఇచ్చినా కంప్లైంట్ తీసుకుంటారన్న నమ్మకం లేదు, తీసుకున్నా ఆమెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడతారు. ఎవరు కర్రలతో ఇళ్ల మీదకి దాడులు చేస్తారో తెలీదు, ఎవరి ఇళ్లలోకి వచ్చి కార్లు బద్దలు కొడతారో తెలీదు, ఎవరి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారో తెలీదు, ఎవరు కండువాలు కప్పుకుని వచ్చేసి కత్తులు పెట్టి పొడి చేస్తారో తెలీదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఎక్కడ చూసినా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నవి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అమాయకులను జైళ్లకు పంపించడం, సోషల్ మీడియా వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు. ఎస్, ఇవే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక ప్రభుత్వ ఉద్యోగినికి కూడా ఈ రోజున ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై అత్యాచారం, మోసం ఆరోపణలతో డైరెక్ట్ గా, కింద వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా సీఎంకే మొరపెట్టుకుంటే, సీఎంకే కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఒక స్కూల్ ప్రిన్సిపల్ టీడీపీ ఎమ్మెల్యే ఆమెని వేధిస్తే, స్కూల్ ప్రిన్సిపల్ ని, ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్య లేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఇక మంత్రి సంధ్యారాణి గారి పిఏ లైంగిక వేధింపులు, ఆయనపై ఆరోపణలు వస్తే దాని మీద కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు. మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడతారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య వీడియో కాల్స్ మాట్లాడినా ఎలాంటి చర్యలు ఉండవు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యే గారిపై ఎలాంటి చర్యలు ఉండవు. మరి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది అని అడుగుతున్నాం మేము. మీకెక్కడిది అర్హత? స్త్రీ శక్తి అంటే సభలో చప్పట్లు కొట్టడం కాదు, సభలో చప్పట్లు కొట్టడం కాదండి స్త్రీ శక్తి అంటే. నిజమైన స్త్రీ శక్తి ఎలా ఉంటుందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీలాగా మాటలు చెప్పి ఆగిపోలేదు. ప్రతి ఇంట్లో ఒక నమ్మకాన్ని కలిగించారు ఆయన. అది నిజమైన స్త్రీ శక్తి అంటే. మహిళల గౌరవం పోస్టర్లలో కాదు, పాలనలో చూపించాలి అని ప్రూవ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.